నమస్తే. స్వస్తివాచనం 20వ మంత్రము ఓం యం దేవాసో అవతవాజసాతో యం శూరసాతా మరుతో హితేదణే ప్రాతర్యావాణమృతమింద్రసానసి మరిష్యంతా మారుహేమా స్వస్తయే. దీని అర్థం ఏంటంటే, దేవాసహ విద్వాంసులారా, వాజసాతౌ అన్నప్రాప్తి కొరకు యం దేనిని, ఏ శరీరమును, అవత రక్షింతురో, శూరసాత మరుత శౌర్యయుక్తులైన వాయు సమాన వీరులారా, హితేదణే హితమునిచ్చు యుద్ధ సమయమున యం దేనిని రక్షింతురో ఆ శరీరముతో మంచి చేయుడు. ఇంద్ర ఓ జీవాత్మ, ప్రాత సమయము నుండి యావానం నడుచునట్టు, సానసిం సుఖమునిచ్చునట్టు, అరిష్యంతం విరిగిపోనట్టు, రథమును స్వస్థయే శుభప్రాప్తి కొరకు ఆరుహేమ ఎక్కుదుముగాక. విద్వాంసులు అన్నప్రాప్తికై శరీరమును రక్షింతురు. వీరులు శత్రువులను జయించుటకు ధనాది ప్రాప్తికి దేహమును కాపాడుదురు. జీవాత్మ ఏ శరీరం నందు ఆరూఢమై సర్వకార్యములు ప్రాతకాలము నుండి నిర్వర్తించునో ఆ శరీరముతో తన శుభము కొరకు యత్నించుట మంచిది. ఆ శరీరంతోనే జీవుడు నిస్సంగుడై శుభకర్మలను ఆచరించి మోక్ష సుఖమును పొందగలడు. దీని అర్థం ఏంటంటే, దేవాస అంటే విద్వాంసులారా, అన్నప్రాప్తి కొరకు వాజసాతో ఏ శరీరమును రక్షింతురో అంటే, అన్నము తీసుకునేది శరీరమే, అన్నము ద్వారా తయారైనది శరీరమే, అన్నము ద్వారా రక్షింపబడేది శరీరం. అంటే అన్నం ఉంటే రక్షింపబడుతుంది. ఆ శరీరము అన్నము ద్వారా మనం రక్షించుకుంటూ, మరుత శౌర్యయుక్తులైన వాయు సమాన వీరులారా అంటే ఇక్కడ క్షత్రియులను ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది. హితేదణే హితమునిచ్చు యుద్ధమును ఆ సమయమున దేన్ని రక్షించరు అంటే, యుద్ధం చేసేటప్పుడు మొదలు సెల్ఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే తన శరీరాన్ని తాను రక్షించుకుంటేనే యుద్ధం చేయగలడు. ఆ శరీరంతో మంచి చేయుడు అంటే ఇక్కడ క్షత్రియులు కూడా మంచి చేయాలి శరీరంతో. మీరు ఏ విధంగానైతే యుద్ధ సమయం లోపల మీ శరీరాన్ని రక్షించుకుంటున్నారో ఆ శరీరంతో మంచి చేయండి. ఇంద్ర ఓ జీవాత్మ, ప్రాత సమయం నుండి అంటే ప్రొద్దునుంచి మొదలుకొని, అంటే ప్రొద్దున లేవగానే మొదలవుతుంది ఈ ప్రయాణం. ఇక్కడ 2 రకాల అర్థం ఉంది. రథము అంటే మన వాహనము, రథము అంటే మన శరీరం. ఆత్మానం రతినం విద్ది శరీరం రథమేవతు. శరీరం అనేది రథం లాంటిది. ఇక్కడ రథాన్ని అంటే వాహనాలను కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఈ శరీరం అనే రథాన్ని కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇది బాగుంటేనే, శరీరం బాగుంటేనే మనము ఏదైనా సాధించగలము. అంటే క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, బ్రాహ్మణులు కానీ మొదలు శరీరానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ శరీరం అనేది అన్నము ద్వారానే చేయబడింది, నిర్మించబడింది, ఉత్పత్తి అయింది. అదే అన్నము ద్వారానే కొనసాగుతుంది. అంటే శరీరాన్ని రక్షించుకొని, అంటే అన్నము ద్వారా రక్షించుకుంటూ మనము అంటే క్షత్రియ కర్మలు కానీ, వైశ్య కర్మలు కానీ, బ్రాహ్మణ కర్మలు కానీ, శూద్ర కర్మలు కానీ చేయవచ్చు. శరీరం లేకుంటే ఏ వర్ణ ధర్మాన్ని కూడా మనం పాటించలేము. కనుక శరీరం మీద మనము శ్రద్ధ ఉంచాలి. అయితే ఈ శరీరం అనేది బాగుంటే మనము దీని ద్వారా మంచి కర్మలు చేస్తే మనకు శుభమే కలుగుతుంది. అంటే ఏ విధంగానైతే మంచి వాహనాన్ని ఎక్కితే మన లక్ష్యాన్ని చేరుకుంటామో, ఈ జీవాత్మ ఈ శరీరమును చక్కగా కాపాడుకుంటేనే మన లక్ష్యాన్ని చేరుకుంటుంది, లేకుంటే చేరుకోదు. శరీరమాధ్యం కళు ధర్మ సాధనం. శరీరం లేకుండా మనము ధర్మము, అర్థము, కామము, మోక్షం ఏది సాధించలేము. అందుకే ఆత్మానం రతినం విద్ది శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ది మనః ప్రగ్రహమేవచ. అంటే ఈ శరీరం అనే రథము బాగుంటేనే మన ప్రయాణం కొనసాగుతుంది. ఇందులో ఆత్మ ప్రయాణికుడు,
శరీరం అనే వాహనంలో ఎవరు ప్రయాణికులు? ఆత్మ ప్రయాణికుడు. ఆ ఆత్మను తన గమ్యాన్ని చేర్చేది ఏంటిది? ఈ శరీరమే. ఈ శరీరంలో బుద్ధి, మనసు, ఇంద్రియాలు, ఇవన్నీ ప్రాణాలు బలంగా ఉండాలి, మన కంట్రోల్లో ఉండాలి. అప్పుడే మనము మన గమ్యాన్ని చేరుకుంటాం. దానికి ముఖ్యమైనది ఏంటిది? ఈ శరీరం అనే వాహనం. విద్వాంసులు అన్నప్రాప్తి కొరకు శరీరంను రక్షింతురు. అయితే అన్నప్రాప్తి ద్వారా శరీరాన్ని రక్షించుకోవాలి. అంటే అన్నము ద్వారా శరీరము రక్షింపబడుతుంది. వీరులు శత్రువులను జయించుటకు ధనాది ప్రాప్తి కోసము దేహమును కాపాడుతారు. అంటే ఈ శరీరం ఉంటేనే అన్నప్రాప్తి చేసుకోగలము. అంటే వైశ్యులు వాళ్ళ ధర్మాన్ని, అంటే అన్నాన్ని అభివృద్ధి చేయడం, పదార్థాలను అభివృద్ధి చేయడం, తర్వాత అందరికీ అందించడము ఎప్పుడు చేస్తారు? శరీరం బాగుంటేనే చేస్తారు. అదేవిధంగా వీరులు అంటే క్షత్రియులు క్షాత్రధర్మం పాటించాలంటే, అంటే క్షత్రియులు క్షాత్రధర్మాన్ని పాటిస్తేనే ధనాది ప్రాప్తి జరుగుతుంది, దేశానికి ఆర్థిక బలం అనేది చేకూరుతుంది. ఆర్థిక బలం చేకూరాలంటే క్షత్రియులు కూడా వాళ్ళ శరీరాన్ని కాపాడుకోవాలి. కాపాడుకుంటేనే చక్కగా యుద్ధం చేయగలరు, చక్కగా పరిపాలన చేయగలరు. జీవాత్మ ఏ శరీరమందు ఉండి సర్వకార్యములను ప్రాతకాలం నుండి నిర్వర్తించడం. అంటే ప్రొద్దు నుంచి మొదలుకొని రాత్రి వరకు, రాత్రి కూడా, అంటే జీవాత్మ శరీరంలో ఉన్నంత కాలము ఈ శరీరం అనేది బాగుండాలి. అంటే శరీరం ద్వారానే, అంటే జీవాత్మ యొక్క కర్తృత్వం కానీ, జ్ఞాతృత్వం కానీ, భోక్తృత్వం కానీ శరీరం ద్వారానే జరుగుతుంది. స్థూల శరీరం లేకుండా, అన్నంతో కూడిన ఈ శరీరం, అన్నంతో తయారైన ఈ శరీరం లేకుండా జీవాత్మ జ్ఞానాన్ని పొందదు, కర్మను చేయదు, భోగాన్ని అనుభవించదు. కనుక మనము దాన్ని చక్కగా కాపాడుకోవాలి. కాపాడుకుంటేనే ఇవన్నీ సాధించగలము. కనుక శరీరానికి మొదటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం. ఈ శరీరం ద్వారానే శుభము కొరకు, అభివృద్ధి కొరకు మనము ప్రయత్నించాలి. శరీరం బాగుంచుకుంటేనే మనము వీటన్నిటిని సాధించగలం. ఈ శరీరంతోనే జీవుడు నిస్సంగుడై శుభకర్మలను ఆచరించి మోక్షసుఖమును కూడా పొందగలడు. అంటే శరీరం ద్వారా కేవలము ఈ భౌతిక సుఖాలే కాదు, మోక్షసుఖం కూడా ఈ శరీరం నుంచే లభిస్తుంది. శరీరం లేకుండా మోక్షసుఖం కూడా లభించదు. కనుక ఆ శరీరాన్ని మనము రక్షించుకోవాలి. అంటే భోగము కానీ, అపవర్గం కానీ ఈ అన్నముతో తయారైన శరీరంతో, ఈ అన్నంతో పోషింపబడే శరీరంతోనే సాధించగలమనేది ఈ మంత్రం యొక్క అభిప్రాయం.